కాబట్టి ఆ విషయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. రెండవ భాగంగా దేవుని యొక్క గుణగణాలను, వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం లోకంలో అనేక మతాలను చూస్తాం. ప్రతి ఒక్క మతానికి కూడా వారి సొంత దేవుడు ఉంటారు. కొన్ని మతాలకైతే అనేక మంది దేవుళ్ళు ఉంటారు. మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఒక్క ఆన్సరే ఉంటుంది. దేవుడు ఎవరు అని అంటే ఎందుకు వేరు వేరు సమాధానాలు ఉంటున్నాయి? ఎందుకనంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడము మనకి చేత కాదు. ఎందుకంటే మన పరిమితులు సరిపోవు, మన సామర్థ్యం సరిపోదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తనకి ఇష్టం వచ్చిన అనుకున్న దేవుణ్ణి సృజించుకుంటూ ఉన్నారన్నమాట. 3 ఉదాహరణలు బైబిల్ పండితులు దేవునిని సొంతంగా అర్థం చేసుకోవడము డిఫికల్ట్ కాదు అని అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, సాధ్యపడే విషయం కాదు అని. కేవలం కష్టతరమైనది మాత్రమే కాదు, అది అసాధ్యమైనది. మొదటి ఉదాహరణ ఏంటంటే హెడ్ నైస్ అని అంటాం. అంటే తలలో పేలు అని ఉంటుంది. పేనుకి ఉన్న సామర్థ్యం ఏంటంటే ఈ తల చుట్టూ వరకే, అది దాటి గ్రహించలేదు. బయట ఉన్న సింహాన్ని గురించి అర్థం చేసుకునే ప్రయత్నము తలలో పేను చూసినప్పుడు అది ఇంపాసిబుల్. అలానే చీమ, నేల మీద నడిచే చీమ పక్కనే ఉన్న మనిషి మైండ్లో ఉన్న ఆలోచనలు తెలుసుకోవడం అనేది అసాధ్యం. ఇంకొక ఉదాహరణ ఏం చెప్పారంటే మహాసముద్రం ముందు ఒక చిన్న పిల్లవాడు కూర్చొని సముద్రాన్ని పరిశోధించడం. చిన్నపిల్లవాడు సముద్రాన్ని పరిశోధించడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఇట్లా దేవునిని తెలుసుకునే విషయంలో మన సరిపోని తత్వాన్ని, అంటే అది అసాధ్యం అనే తత్వాన్ని ఈ ఉదాహరణలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలానే దేవుడు అనంతుడు అని, మనం అన్ని విషయంలో పరిమితి కలిగిన వారమని, పరిమితి కలిగిన మనము అనంతుడైన దేవుణ్ణి అర్థం చేసుకోవడము, తెలుసుకోవడము, గ్రహించడం అనేది అసాధ్యం. మరి దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా అనంటే దేవుడు మనం అర్థం చేసుకున్న రీతిలో ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు, కనబరుచుకుంటున్నాడు. ఆయన గుణగుణాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎట్లా విషయాన్ని గ్రహించగలం? చూపుతో గ్రహించగలం, వినడం వల్ల గ్రహించగలం, రుచి చూడడం వల్ల కొన్ని విషయాలను గ్రహించగలం, మాట్లాడడం వల్ల గ్రహించగలం. అట్లా మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలమో ఆ రీతిగా దేవుడు కనబరుచుకుంటా ఉన్నాడు. మొదటి వర్తమానంలో సౌలుతో తన స్వరము ద్వారా వినిపించుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతోటి అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను ఉన్నాడు. మోషేతోటి మండే పొదగా మాట్లాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన స్వభావం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా కనబరిచాడు. ఇట్లా దేవుడు తను వ్యక్తపరుచుకున్న మాటలన్నిటిని కూడా 66 పుస్తకాల సమూహంగా ఉన్న బైబిల్ గ్రంథంలో పొందపరచబడి ఉన్నాయి. ఇప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే మనం రావాల్సింది బైబిల్ దగ్గరికే. బైబిల్లో పొందుపరిచినప్పటికీ కూడా అనేక మందికి దేవుడు అర్థం అవట్లా. ఎందుకోనంటే మొదటి వర్తమానంలో మనం చూసాం, పాపం ఏం చేసిందనంటే దేవుడు మనకిచ్చిన తన స్వభావాన్ని మార్చేసింది. నిజానికైతే మనం అన్ని విషయాల్ని స్పష్టంగా గ్రహించగలిగే వారము. పాపం మనల్ని అర్థం చేసుకోకుండా ఉండే పరిస్థితికి తీసుకెళ్ళింది. అందుకనే ఏ వ్యక్తి కూడా ఒక మాట మీద నిలబడలేడు. అట్లా అనేకమైన పరిమితులు ఉన్నాయి. కాబట్టి దేవునిని అర్థం చేసుకునే విషయంలో దేవుని యొక్క సహాయాన్ని మనం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకు దీనికి వర్షిప్ మెసేజ్ అని పెట్టారు? ఎందుకు అనంటే దేవునిని ఆరాధించడము తెలియాలనంటే వర్షిప్ మెసేజ్ ఉండాలి.
అంటే దేవుడు ఎలా వ్యక్తపరుచుకున్నాడో దానిని బట్టి అర్థం చేసుకొని ఆరాధించాలి. ఒకవేళ దేవుడు వ్యక్తపరుచుకున్న విషయాలను బట్టి కాకుండా మనం ఏ రీతిగా ఆయనని ఊహించుకున్నా అది అబద్ధపు ఆరాధన లేకుంటే సరి అయిన ఆరాధన కాదు, అది దేవునికి అంగీకారంగా ఉండదు. కాబట్టి దేవునిని అర్థం చేసుకునే విషయం చాలా ప్రాముఖ్యమైనదని మనకు అర్థమవుతుంది. అయితే దేవునిని కూర్చున్న విషయాలను బట్టి, అంటే ఆయన వ్యక్తపరుచుకున్న విధానాన్ని బట్టి మాత్రమే మనం ఆరాధించాలి. ఉదాహరణకు దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఏమైతే అయ్యున్నాడో దానిని బట్టి మాత్రమే ఆరాధించాడనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అలానే స్తుతించడం అనే పదం ఎప్పుడన్నా బైబిల్ గ్రంథంలో చూసారా? అనేక కీర్తనలో కనిపిస్తుంది. ఆయన న్యాయమును జరిగించేవాడు కాబట్టి ఆయనను స్తుతించుటకు కూడుకొని రండి అని ఉంటుంది. ఆయన న్యాయమును జరిగించేవాడు అని అంటే ఆయన యొక్క వర్క్స్, పని కనబడుతూ ఉంది. దేవుడు చేసే పనిని బట్టి మనం ఆయనకి చెల్లించేది స్తుతి. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. దానిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఆయనని స్తుతించారు. అట్లా దేవునిని ఆరాధించడానికైనా స్తుతించడానికైనా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని గుణగణాలు, లక్షణాలు, వ్యక్తిత్వము, ఆయన చేసిన పనులు ఏంటని తెలిసినప్పుడు మాత్రమే చేయగలం. కాబట్టి దేవుని యొక్క సహాయం తీసుకొని ఆయనను అర్థం చేసుకొని ఆ రీతిగా ఆరాధించే వారిగా ఉండే ప్రయత్నం చేయడానికి దేవుని సహాయం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమ కలిగిన పరలోకపు తండ్రి, మీ గురించిన విషయాలను తెలుసుకోవాలని ఆశపడతా ఉండగా నైనా మాతో మాట్లాడండి. నైనా మేము అన్ని విషయంలో పరిమితి కలిగిన వాళ్ళమే. మా జ్ఞానము మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి సరిపోదు తండ్రి. నైనా మీరే మాతో మాట్లాడి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని కొద్ది ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తితోటి దేవుడు చేసిన వాగ్దానము లేకుంటే దేవుడు ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి దేవుని యొక్క గుణగణాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. పాత నిబంధన గ్రంథ కాలంలో యెషయా ప్రవక్త ద్వారా ప్రవచన రీతిగా పలికిన మాటలలో ఒక వ్యక్తి గురించి ఉంటుంది. ఆయన పేరు కోరేషు, ఇంగ్లీష్లో సైరస్ అని అంటాం. కోరేషు అనే పేరు బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు ఉంది, ఆయన చరిత్రలో ఉన్నవాడు. చరిత్ర చదివినప్పుడు కోరేషు ఆయన ఎన్ని రాజ్యాలను జయించాడు అనేది తెలుస్తుంది. అలానే లండన్ మ్యూజియంలో కోరేషు చేసిన ప్రకటనలు ఉన్న ఎవిడెన్సెస్ ఉంటాయి. కాబట్టి కోరేషు చరిత్రలో ఉన్నవాడని, కోరేషు ద్వారా దేవుడు మాట్లాడుకున్న మాటలు నిజమైన మాటలని ఈ సాక్ష్యాల ద్వారా మనం గ్రహించవచ్చు. కొన్ని వాక్య భాగాలు ప్రవచన రీతిగా కోరేషు గురించి ఏమని చెప్పబడి ఉన్నాయో, కోరేషుకి దేవుడు ఆయన ఏమై ఉన్నాడని వ్యక్తపరుచుకున్నాడో చూసే ప్రయత్నమే ఈ వాక్య భాగంగా ఉంటుంది, లేకపోతే ఈ వర్షిప్ మెసేజ్లో భాగంగా ఉంటుంది. కొన్ని వాక్య భాగాలను నేను చదువుతాను. అది దేవుడు వ్యక్తపరుచుకోక మునుపు ఏ రీతిగా కోరేషును దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాలు మాత్రమే వ్యక్తపరుస్తాయి. నేను చదువుతాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవుచున్న మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను ఎడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోనైనా మరుగైన ధనము నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ
నేను నీకు బిరుదులిచ్చితిని. ఈ మాటలలో కోరేషుని దేవుడు ఎన్నుకున్నట్టుగా, ఎన్నుకున్న ఉద్దేశము ఇశ్రాయేల్ ప్రజల్ని బబులోను బానిసత్వం నుంచి విడిపించడానికి. అలానే కోరేషు దేవునిని ఎరగనప్పటికీ దేవుడు ఆయనని ఎన్నుకున్నాడని ఉంది. దేవునిని ఎరగకుండా ఉండేది ఎవరు ఉంటారు? నాస్తికవాదము, నాస్తికులు అనే విధంగా ఉంటారు. ఒక రకంగా కోరేషు నాస్తికుడు అని మనం చెప్పవచ్చు అనమాట. అలానే కోరేషు ఉన్న ఊరు లేదా ప్రాంతం చూసినప్పుడు అప్పట్లో దాని పేరు పర్షియా. అదొక చిన్న పట్టణము. ఇప్పుడు అది ఇరాన్గా మారింది. అంటే మన భారతదేశానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అలా ముందుకెళ్తే ఇరాన్ వస్తుంది. అది అంతకుముందు పర్షియా అన్నమాట. ఆ ప్రదేశంలో ఉన్న కోరేషుకి దేవుడు వ్యక్తపరచుకోవాలని ఆశపడతా దేవుని గురించిన మాటలను వ్యక్తపరుస్తున్నాడు అనమాట. ఆ తర్వాత 45వ అధ్యాయంలో 6 వచనాల నుంచి ఉండే అన్ని భాగాలు కూడా దేవుడు ఏమై ఉన్నాడో ఆ విషయాలు మనం గమనించవచ్చు అన్నమాట. మొదటిగా 5 మరియు 6 వచనాలు చూస్తే ప్రయత్నం చేద్దాం. 45వ యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5, 6. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఒకరికి మన గురించి ఎప్పుడు చెప్తాం? వాళ్ళకి మన గురించి తెలియనప్పుడు చెప్తాం. లేకుంటే మన గురించి వాళ్ళకి తప్పుడు అభిప్రాయం ఉన్నప్పుడు నేను అట్లా కాదు బాబు ఇట్లా అని చెప్పుకుంటాం. అట్లానే కోరేషుకు అలా చెప్తున్నాడంటే కోరేషుకు కానీ కోరేషు నివసిస్తున్న ప్రదేశంలో ఉన్న వ్యక్తులకు కానీ దేవుని పట్ల ఎట్లాంటి అభిప్రాయం ఉందో దానిని సరికాదు, అట్లా కాదు నేనని దేవుడు వ్యక్తపరుచుకుంటున్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. కోరేషు నివసించిన పర్షియా ప్రాంతంలో అనేక మంది దేవుళ్ళు చేసుకునేవాళ్ళు. అనేక మంది దేవుళ్ళలో వాళ్ళు విభజించుకుంటున్నారు. తూర్పు వైపు ఒక దేవుడు, పడమటి వైపు ఒక దేవుడు, ఆకాశం పైకి ఒక దేవుడు, కింద ఒక దేవుడు, మా ప్రాంతం వరకు ఒక దేవుడు, మీ ప్రాంతం వరకు ఒక దేవుడు. మనం ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇతరులకు పరిచయం చేసేటప్పుడు మనం ఎక్కువగా వింటున్న మాట ఇలానే ఉంటుంది. మీరెందుకు ఫారెన్ దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు? లేకుంటే ఒక వర్గానికి మాత్రమే చెందిన దేవుణ్ణి ఎందుకు మీరు వెంబడిస్తున్నారని చెప్పిన మాటలు మనం వినడం లేదా? కోరేషు ఉన్న సమయంలో, కోరేషు ఉన్న కాలంలో ఉన్న పరిస్థితుల్ని మనం ఈరోజు కూడా సమాజంలో చూస్తూ ఉంటాం. అయితే దేవుడు స్పష్టంగా వ్యక్తపరచుకుంటున్న మాట ఏంటంటే ఆయన మాత్రమే దేవుడు, వేరొక దేవుడు లేడు. పడమటి వైపైనా, తూర్పు వైపైనా, ఆకాశం వైపైనా, కింద అయినా, ఫారెన్లో అయినా, ఇండియాలోనైనా, ఒక వర్గానికైనా మిగిలిన అన్ని వర్గాలకైనా ఆయన మాత్రమే దేవుడు. అలానే దేవుడు ఆయన వ్యక్తపరచుకోవడమే కాదు, ఆయన కనబరుచుకుంటున్న దేవుడు. ఇప్పుడు నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నానని చెప్పినంత మాత్రాన అయిపోను. నేను దానికి తగినట్టుగా నా జీవితం ఉండాలి. చదువుల్లో అవచ్చు, లేకపోతే దాని గురించి మాట్లాడే విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలోనైనా. అలా దేవుడు తను ఏది వ్యక్తపరుచుకుంటున్నాడో దానిని సర్వ కాలముల యందు దానిని మేనిఫెస్టేషన్ చేస్తున్నాడు, దానిని రుజువుపరుచుకుంటా ఉంటున్నాడు అనమాట. అందులో కొన్ని భాగాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆయన సృష్టికర్తగా పరిచయం చేసుకుంటున్నాడు. ఒక 4 వాక్య భాగాల్లో ఆయన మాత్రమే సృష్టికర్త అనే విషయం మనం చూడవచ్చు. మొదటిగా 12వ అధ్యాయం చూద్దాం. 12వ వచనం చూద్దాం. 12వ వచనంలో భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశంలోను విశాలపరచును, వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చితిని. కోరేషు కాలంలో ఎట్లాంటి తత్వాలు ఉండేనంటే ఆకాశాన్ని ఒకరు సృజించారు, మనుషుల్లో
ఒక వర్గాన్ని ఒకరు సృజించారు, ఇంకొక వర్గాన్ని వేరొక దేవుడు సృజించాడు. అట్లాంటి అభిప్రాయాలు ఉండే. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశమైన భూమి అయినా సర్వ మానవాళిని కూడా సృజించిన సృష్టికర్తను నేనే అని వ్యక్తపరుచుకుంటున్నాడు. అలానే అక్కడున్న ఇంకొక తప్పుడు దేవుని గురించిన భావన ఏంటంటే, వెలుగుకు ఒక దేవుడు ఉంటాడు, చీకటికి ఒక దేవుడు ఉంటాడు, మేలులు చేయడానికి ఒక దేవుడు ఉంటాడు, ప్రతికూల పరిస్థితులు కలగడానికి ఒక దేవుడు ఉంటాడు, వీసాకి ఒక దేవుడు ఉంటాడు, పెళ్లి కావడానికి ఒక దేవుడు ఉంటాడు. పర్షియా దేశంలో ఉన్న పరిస్థితులు మన చుట్టుపక్కల కనిపించడం లేదా? అయితే దేవుడు కోరేష్కి వ్యక్తపరుచుకున్న మాట ఏంటంటే, సమస్తాన్ని సృజించిన సృష్టికర్త ఆయనే. ఆ వచనాల్ని మనం 18వ వచనంలో మనం చూడవచ్చు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. నివాస యోగ్యముగా దానిని స్థిరపరిచిన, భూమిని స్థిరపరిచిన దేవుడును నేనే. కోరేషు జీవితాన్ని చూసినప్పుడు ఆయన దేవుడు అనే పదాన్ని అంగీకరించిన వ్యక్తి, అంటే నాస్తికుడు. ఇప్పుడు నాస్తికవాదంలో చెప్పబడుతున్న సృష్టి గురించిన మాట ఏంటంటే, అది దానికిగా ఏర్పడింది అని చెప్తారు. దానిగా ఏది ఏర్పడదు. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, దానిని నిర్మించినది, దానిని స్థిరపరిచినది, దానిని కొనసాగిస్తున్నది నేనే అనే మాటని మనం దేవుడు సృష్టికర్త అని రుజువుపరచడానికి దేవుడు చెప్తున్న మాటల్లో మనం గమనించవచ్చు. అలానే కొంతమంది అనుకున్నట్టుగా వెలుగుకు ఒక దేవుడు, చీకటికి ఒక దేవుడు, మంచికి ఒక దేవుడు, కీడుకు ఒక దేవుడు, అలా ఏమీ ఉండరని దేవుడు వ్యక్తపరిచిన మాటను 7వ వచనంలో మనం చూడవచ్చు. 7వ వచనంలో, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడును నేనే, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేసేదని. కీడు అని అనగానే మనం సాతాను ప్రయోగించే కీడు అని తీసుకోకూడదు. ఇక్కడ కీడు అనే పదానికి వాడిన భావం ఏంటనంటే, అనుకూల పరిస్థితులను దేవుడు మనకు కలుగజేస్తాడు, ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు కలుగజేసేవాడే. ఎందుకంటే ఆయన సార్వభౌమ అధికారి. ఆయన అనుమతి లేకుండా మన జీవితంలోకి ఏది రాలేదు, అయితే మనల్ని ఏది కూడా ఇబ్బంది పెట్టలేదని ఆయన సమస్తానికి కారణభూతుడనే విషయం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. అలానే 15వ వచనంలో ఆయన యొక్క లక్షణము, ఆయన మరుగుపరుచుకున్న దేవుడై ఉన్నాడు. మరుగుపరుచుకున్న దేవుడై ఉన్నాడనంటే దాక్కుంటున్నాడనే భావం కాదు. మనం మొదటిగా చూసినప్పుడు మనం గ్రహించేలాగా ఆయన లేడు. మనం కంటితో చూస్తాం కానీ దేవుడు మన కంటితో చూసేలాగా ఆయన స్వభావం లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో ఆయన యొక్క లక్షణాలను గురించి మాట్లాడుతూ ఏమని ఉన్నాడో మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములను కలుగునుగాక. అక్షయుడు అనంటే ఆయన నిత్యము ఉండేవాడు. మనం 2024 నెక్స్ట్ ఇయర్కి ఉండదు, అది 25 అవుతుంది. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, సృష్టి మారుతూ ఉంటుంది, సమస్తము కూడా మారుతుంది. కానీ సమస్తము కూడా అక్షయతను మారిపోయేది. కానీ దేవుడు మాత్రం మార్పు చెందని నిత్యుడు, అక్షయుడు అనే మాటను చూస్తున్నాం. అలానే ఆయన అదృశ్యుడు, అంటే మనం బేర్ బాడీ తోటి
మన సామర్థ్యంతో ఆయనని గ్రహించలేం. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తి మహిమ దేహాన్ని ధరించిన తర్వాత ఆయనని స్పష్టంగా చూడగలుగుతాం. అలానే ఆయన సమస్త సృష్టికి కూడా కారణభూతుడు కాబట్టి సృష్టిలో భాగమై ఉన్న కాలం అవ్వచ్చు, పదార్థము అంటే భూమి, నక్షత్రాలు, వీటన్నిటి, అలానే ఆకాశము అంటే స్పేస్, శూన్యాన్ని కూడా సృజించినది ఆయనే. ఆ మాటలను మనం 21వ వచనంలో గమనించవచ్చు. కాలానికి అతీతంగా ఉన్నవాడే ప్రతి కాలంలో జరిగే విషయాల్ని చెప్పగలడు. మీరు ఎప్పుడైనా ఒక 1000 సంవత్సరాల క్రితం ఈరోజు ఇదే ప్లేస్లో ఏం జరిగిందో చెప్పగలరా? ఎవరూ చెప్పలేము. కానీ ఆయన అయితే కాలానికి వెనక జరిగిన విషయాల గురించి మాట్లాడగలడు. కాలం దాటి అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఆయన మాట్లాడగలడు. ఆ మాటను మనం 21వ వచనంలో గమనించవచ్చు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యములను తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడను, రక్షించువాడను, నేను తప్ప వేరే ఏ దేవుడను లేడు. ఆయన భవిష్యత్తు కాలాన్ని గురించి కూడా స్పష్టంగా చూడగలిగిన దేవుడు. అందుకనే యెషయా ప్రవక్తకి కోరేషు గురించిన ప్రవచనాన్ని, భవిష్యత్తులో కోరేషు ఏం చేస్తాడో యెషయా ప్రవక్తకి ప్రవచన రూపంలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చరిత్రను చూసినప్పుడు కూడా ఆ ప్రవచన నెరవేర్పుని, కోరేషు జయించిన రాజ్యాలను, ఆయన ప్రవేశపెట్టిన రూల్స్ చూసినప్పుడు అది స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తు కాలం గురించి చెప్పడమే కాదు, ఆయన భవిష్యత్తు కాలంలో ఏం చేయబోతున్నాడో కూడా దానిని సంపూర్ణంగా నెరవేర్చే దేవుడిగా ఉన్నాడని కోరేషును చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అలానే అంటే మనం సహజంగా అనుకుంటూ ఉండొచ్చు, ఇట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, నేను కాలానికి భవిష్యత్తులో చెప్పగలిగే వాటిని కూడా చెప్పగలను అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ సృష్టికర్త సృష్టిని దాటి ఉండగలడు. కానీ అలా చెప్పుకునే వాళ్ళు నిజానికి సృష్టికర్త అని మనం గమనించినప్పుడు వాళ్ళు అబద్ధికులు అనే మాట మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే కాలాన్ని సృజించిన వాడు మాత్రమే కాలాన్ని ఆధీనంలో ఉంచుకోగలడు. కాలానికి ఇటువైపు కానీ అటువైపు కానీ ఏవి జరిగినాయో, జరుగుతున్నాయో, జరగబోయో కూడా చెప్పగలడు. కాబట్టి కాలాన్ని అధిగమించి భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి స్పష్టంగా గ్రహించగలిగిన దేవుడు మనం కొలుస్తున్న దేవుడు. మరి మిగతా వాళ్ళంతా దేవుళ్ళుగా కొనియాడబడుతున్న వాళ్ళు, నిజానికి కాదు. అలానే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన నీతిపరుడు, రక్షకుడు. నీతిపరుడు అని ఏ సందర్భాల్లో వాడుతూ ఉంటాం? ఒక మాట చెప్పి అదే మాటని నెరవేర్చినప్పుడు మాట్లాడతాం. ఒక మాట చెప్పి అది చేయడం ఫెయిల్ అయినప్పుడు నీతిమంతునిగా అతన్ని తీసుకోలేం. అయితే దేవుడు ఆయన గురించి వ్యక్తపరుచుకున్న మాట, నేను నీతిమంతుడును, నేను ఏదైతే చెప్తానో దానిని నెరవేరుస్తాను, ఏదైతే నెరవేర్చబోతానో దానిని చెప్పే దేవుడును నేనే ఉన్నానని దేవుడు వ్యక్తపరుచుకున్న మాట, నీతిమంతుడైన దేవుడను నేనే. అలానే రక్షించువాడును నేనే, మరి నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. కోరేషును ఎన్నుకున్న ఉద్దేశాన్ని చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని బబులోను రాజ్యంలో ఉన్న బానిసత్వం నుంచి విడిపించడానికి కోరేషును ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి విడిపింపబడిన తర్వాత వాళ్ళు దేవునిని స్తుతించిన విధానం ఎట్లా ఉందనంటే, నిజమైన దేవుడు మమ్మల్ని రక్షించాడు, బానిసత్వం నుంచి విడిపించాడు. అది మనం బబులోను చరిత్ర చూసినప్పుడు అది స్పష్టంగా అర్థమవుతుంది.
కాబట్టి దేవుడు ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఆయన నీతిని, ఆయన గుణగణాలను ఆయన స్పష్టంగా 100కి 100 పాళ్ళు ఆయన నెరవేర్చే దేవుడు అని ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం. అయితే మనము మాట తప్పే వారి మీద ఎప్పుడైనా నమ్మకం ఉంచగలమా? ఇప్పుడు ఎవరైనా మనం సహాయం కొరకు కొన్ని డబ్బులు అడిగామనుకోండి, వాళ్ళు ఇస్తా అని ఇవ్వలేదనుకోండి, రెండోసారి మనం అడగలేదు. ఎందుకనంటే చెప్పిన మాట మీద వాళ్ళు నిలబడరు కాబట్టి మనం నమ్మం. అయితే దేవుడు వాగ్దానం అవ్వచ్చు, ప్రవచనం అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, ఆయన ఏదైతే చెప్పాడో అది తిరిగి వెనక్కి రాదు. అది 100కి 100 పాళ్ళు ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆ మాటలను మనం 23వ వచనంలో గమనించవచ్చు. 23వ వచనంలో, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరుచున్నది, అది వ్యర్థము కానేరదు. ఆయన మాట ఆయన వేరువేరుగా లేరన్న విషయం, నీతిగల నా నోటి మాట. అలానే ఆయన ఇంకొక చోట చెప్పినాడు, నీతిమంతుడకు దేవుడును అని. మన మాట మనము వేరుగా ఉండొచ్చు. మనం ఒకసారి ఒక మాట చెప్తాం, ఇంకొక పని చేస్తాం. అయితే దేవునికి ఉన్న వ్యక్తిత్వం మాత్రం, ఆయన మాట, ఆయన వ్యక్తిత్వము వేరువేరుగా లేదు. ఆయన ఏదైతే చెప్తాడో ఆ విషయాల్ని నెరవేర్చే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా ఆయన గుణగణాలను నెరవేర్చిన విషయాలని మనం గమనించవచ్చు. ఇక్కడ 23వ వచనంలో మొదటిగా ఉన్న భాగంలో ఏమనుందంటే, నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేయుచున్నాను. కోరేషు రాజు బబులోనులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు కోరేషు రాజుకి ఎదురు లేదు. అంటే ఇది కోరేషు గొప్పతనం కాదు. దేవుడు కోరేషుని ఎన్నుకొని కోరేషుని ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి వాడుకున్న విధానంలో దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. సార్వభౌమ అధికారం ఉన్నప్పుడు ఎవరైనా లోబడాల్సిందే. ప్రతి మోకాలు వంగుతాయి, ప్రతి నాలుక కూడా ఆయన సార్వభౌమ అధికారి అని ఒప్పుకోవాల్సిందే. మనము క్రీస్తును అంగీకరించిన మనము ఒకరోజు క్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు ఆయనతోటి కొనియాడబడతాం. ఎందుకు కొనియాడబడతామంటే ఆయన సార్వభౌమ అధికారానికి లోబడి ఆయన వలన మాత్రమే రక్షణ కలుగుతుందని అంగీకరించాం. ఆయన నీతి మనకి ఆపాదించడం వలన ఆయనతో పాటు మనం ఒకరోజు కొనిపోబడతాం. అయితే కొద్దిమంది ఆయనను రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటారు. వాళ్ళు ఆ రోజు గుండెలు బాదుకుంటారు. అయ్యో, నిజమైన దేవుడు నీవేనని మేము చెప్పినప్పుడు వినలేదు, నీవే రక్షకుడు అని, నీ నుంచి మాత్రమే రక్షణ ఉంటుందని చెప్పినప్పుడు మేము తృణీకరించాము అని అప్పుడు వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటారు, నోటితోటి ఒప్పుకుంటారు. కానీ అప్పటికే వాళ్ళకున్న అవకాశాన్ని పోగొట్టుకుని ఉంటారనమాట. అయితే మనం దేవుని యొక్క రక్షణను అంగీకరించడము లేకపోతే పొందుకోవడము, ఆయన సార్వభౌమ అధికారం కింద మనం లోబడి ఉండడం అనేది భూమి మీద ఉన్నప్పుడు చేసినప్పుడు మాత్రమే దాని వలన కలిగే మేలులను మనం నిత్యము కూడా పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన మనకిచ్చిన వాగ్దానము నిత్య జీవం. నిత్య జీవంలో ఉండే బెనిఫిట్ ఎప్పుడు కూడా నిత్యంగానే ఉంటాయి. అలానే ఎప్పుడైతే ఆయన రక్షణను తృణీకరిస్తారో, ఆయన సార్వభౌమ అధికారాన్ని తృణీకరిస్తారో, దాని వలన వచ్చే పర్యవసానం కూడా నిత్యము ఉంటాయి. అందుకనే వాళ్ళు నిత్య నరకంలో ఏడుపును పండ్లు కొరుకుటేను బాధ వేదన అన్నిట్లో బాధపడతా ఉంటారన్నమాట. దేవుని లక్షణాలు చూసినప్పుడు ఆయన సార్వభౌమ అధికారాన్ని, ఆయన మాటను నెరవేర్చడానికి ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన ఏదైతే చెప్పాడో దానిని నెరవేర్చేవాడనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం అన్నమాట.
అయితే కోరేషుకి దేవుడు వ్యక్తపరుచుకున్న మాటలు ప్రవచన రీతిగా చెప్పబడినాయి. ప్రవచన రీతిగా చెప్పబడిన మాటల్లో కోరేషు ద్వారా సర్వ మానవాళికి దేవుని యొక్క గుణగణాలను, వ్యక్తిత్వాన్ని కనబరుచుకుంటున్నాడని చెప్పిన ప్రాఫెసీ. ఈరోజు దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు మనం కోరేషు ద్వారా దేవుడు పలికిన మాటలను, నెరవేర్చిన ప్రవచనాలను, ఉద్దేశాలను గమనిస్తా దేవునిని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మనకి దేవుని వాక్యానికి సంబంధం లేదని అనుకోవడానికి లేదు. మనం కూడా ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ప్రవచనంలో భాగంగా ఉన్నామని ఈరోజు మనం దేవుని మాటలు మాట్లాడుకుంటున్న విధానాన్ని బట్టి అర్థమవట్లేదా? అలానే దేవుడు ఆయన రక్షకుడని, ఆయన నీతిమంతుడు అని, ఆయన మాత్రమే సార్వభౌమాధికారి అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తును మనకి అనుగ్రహించాడు. ఒకరోజు మనం ఆయనతో ఉండాలి అని అంటే ఆయనను మాత్రమే సొంత రక్షకునిగా అంగీకరించాలి. చూడండి ఒక వాక్య భాగము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన కుమారుణ్ణి మన తరపున బలియాగంగా అర్పింపబడడానికి వెనుదీయల. ఆయన కుమారుణ్ణి అనుగ్రహిస్తాడనే విషయాన్ని ప్రవచన రీతిగా 2000 సంవత్సరాలకు పైగా చెప్పబడిన మాటను నెరవేర్చి దాని ఫలాల్ని మనం ఈ రోజుకి పొందుకుంటున్నాం కదా. కాబట్టి ఎవరైనా సౌలులాగా ఒక మత పరమైన విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారిలాగా మాత్రమే ఉంటే అది ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాదు. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తిని కూడా నూతన సృష్టిగా మార్చగలడని దేవుని యొక్క గుణగణాలను చూసినప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిజమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ క్షణమే ప్రభువైన యేసుక్రీస్తుని తన యొక్క గుణగణాలను వ్యక్తపరుచుకున్న రీతిని బట్టి సొంత రక్షకునిగా అంగీకరించే ప్రయత్నం చేసి నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడం మాత్రమే కాదు, మీరు సొంత రక్షకునిగా అంగీకరించడం వలన ఎక్కడ వేడుకలు జరుగుతాయి? పరలోకంలో జరుగుతాయి. ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకమంతా సెలబ్రేట్ చేసుకుంటుంది. కాబట్టి మీరే ఆలోచించుకోవాలి, మీకు నూతన సంవత్సరం వరకు ఉండే సెలబ్రేషన్సే కావాలా? పరలోకంలో సమస్త దేవదూతలు కూడా మీరు రక్షింపబడ్డారు, ఒకరోజు మీరు పరలోకానికి వెళ్తారని పండగ చేసుకునేలాగా ఉండే పండగ మీకు కావాలా? అది కేవలం క్రీస్తుని అంగీకరించడం వలన మాత్రమే జరుగుతుందని గ్రహించి ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా దేవుని మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలానే కొద్ది సమయం తీసుకొని దేవుడు వ్యక్తపరుచుకున్న మాటలను బట్టి ఆయనని ఆరాధించడము, ఆయన చేసిన పనులను బట్టి ఆయనను స్తుతించే వారిగా ఉండాలని ప్రభు పేరిట